వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మళ్లీ కొత్త కలలు కంటున్నారు. 2.5తో మళ్లీ రాష్ట్రంలో అధికారం చేపడతాము అని చెప్పి ఆశిస్తున్నారు. ముఖ్యంగా 1.0 వచ్చేసి ప్రజల కోసం కష్టపడ్డాను, ఇప్పుడు కార్యకర్తల కోసం కష్టపడతాను, కార్యకర్తల్ని నేను బహుశా అప్పుడు మర్చిపోయినట్టున్నాను, ఇప్పుడు కార్యకర్తల కోసమే ముందుకు వస్తాను అని చెప్పడంతో పాటు వాళ్ళని ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. మనం రాజకీయంగా ఎదుగుతున్నామని చెప్పి నన్ను కాంగ్రెస్ అలాగే టీడీపీ నేతలు జైల్లో పెట్టించారని 16 నెలలు జైల్లో ఉన్నాను, కానీ ఏం చేశారు, మళ్ళీ బయటకు రాలా అని చెప్పి కూడా అనడం జరిగింది. అంటే బయటికి వచ్చారు అంటే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? జైలుకు వెళ్ళినా వచ్చి రాజకీయాలు చేయొచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు అని చెప్పి ప్రజల్లోకి చెప్పాలని చెప్పి అనుకుంటున్నారా? అసలు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? కార్యకర్తలకి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి సమస్యలను పరిష్కరించాలని చెప్పి చెప్పాల్సింది పోయి జైలుకి వెళ్తే ఏం చేస్తారు, 3 నెలల్లో వస్తాం, మళ్ళీ అధికారం చేజెక్కించుకుంటాం అనే ఉద్దేశించి మాటలు ఉన్నాయి, కానీ అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి ఇంకా ఏ మాట చెప్పిన సందర్భం అయితే కనిపించడం లేదు. అంటే ఆయన మళ్ళీ అధికారం కోసం ప్రయత్నిస్తున్నారు. కార్యకర్తను మంచి చేసినా చెడు చేసినా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము, 30 సంవత్సరాలు పరిపాలిస్తామని చెప్పంటున్నారు. 30 సంవత్సరాల థీమ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే అభివృద్ధి కోసం అలా అంటున్నారా, లేకపోతే రాష్ట్రాన్ని సొంతం చేసుకోవాలని చెప్పి ఆయన భావిస్తున్నారు? 30 సంవత్సరాలు పాలించడం ఎవరికైనా సాధ్యమవుతుందా? ఇప్పటి వరకు గుజరాత్లోనే 25 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉంది. 30 సంవత్సరాలు అని చాలా పెద్ద కలలైతే కంటూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన డిబేట్ ప్రారంభిద్దాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అప్పసాని రాజేష్ గారు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే రావి సౌజన్య జనసేన అధికార ప్రతినిధి. గుడ్ మార్నింగ్ సార్ అందరికీ. సార్, నిన్న మళ్ళీ జగన్ కార్యకర్తలను ఉద్దేశించి జైలుకు పోలా, బయటకు రాలా, మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో చేస్తాము, 3 నెలల్లో బయటకు వచ్చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయన కార్యకర్తలను ఉద్దేశించి? ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పాల్సింది పోయి కేవలం జైలుకు వెళ్ళినా కూడా మనం రాజకీయం చేయొచ్చు అనే విధంగా అక్కడైతే అనిపిస్తుంది. ఏమంటారు? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులు అలాగే మహాన్యూస్ వీక్షకులందరూ కూడా శుభోదయం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన చెప్పిన మాటల నుంచే మనం కొన్ని విశ్లేషించాలి. ఆయన ఏమంటున్నారు, నేను మళ్ళీ అధికారం దక్కించుకోవటం ఖాయం, 30 సంవత్సరాలు మన అధికారంలో ఉండటం ఖాయం అంటున్నారు. అంటే 2029 ఎన్నికల నాటికి ఆయనకి 57 సంవత్సరాల వయసు వస్తుంది. అక్కడి నుంచి 30 సంవత్సరాల పాటు ఆయన అధికారంలో ఉండడం అంటే 87 సంవత్సరాల వరకు నేను అధికారంలో ఉంటానని చెప్తున్నారు. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కూడా 70 సంవత్సరాలు నిండిన చంద్రబాబు నాయుడు గారిని ముసలాయన అని చెప్పని సంబోధిస్తూ ఉంటాడు. అంటే 70 సంవత్సరాలు నిండిన ఆయన ముసలాయన, ఈయన 87 ఏళ్ల దాకా మాత్రం ఈయన అధికారంలో కొనసాగుతూ ఉంటాడు. అంటే రోడ్డు మీద పాతిన మైలు రాయిలాగా ఈయనకి మాత్రం వయసు పెరగదు. ఇక అదే సందర్భంలో కూడా పెరగదు. ఇంకో మాట ఏం చెప్తున్నాడు నిన్న, నేను గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజు కార్యకర్తలను నిర్లక్ష్యం చేశాను, నేను ప్రజలకి ప్రాధాన్యత ఇచ్చాను, ఈసారి కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తానని చెప్తున్నాడు. అంటే ఈసారి ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వనని చెప్పని ఆయనే చెప్తున్నాడు. కాబట్టి గతంలోనే వాళ్ళ ప్లేనరీలో ప్రకటించుకున్నట్టుగా వాళ్ళ కార్యకర్తలతోటి పెనేసుకుపోయిన అనుబంధం ఆయన జీవితకాలం అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు కదా. కాబట్టి పార్టీ అధ్యక్షుడిగా ఆయనే ఉంటాడు, ఆయన కార్యకర్తలకు ఆయన ప్రాధాన్యత ఇచ్చుకోవచ్చు. ప్రజలకి గతంలో ఇచ్చిన ప్రాధాన్యత ఈసారి ఇవ్వను, ఈసారి కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తానని ఆయనే చెప్తున్నాడు. కాబట్టి ప్రజల కోణంలో ముఖ్యమంత్రిగా ఆయన అవసరం లేదని చెప్పని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేశారు. కాబట్టి ఆయన కూడా నా ప్రాధాన్యత ప్రజలు కాదు నా కార్యకర్తలే అంటున్నాడు. కాబట్టి పార్టీ అధ్యక్షుడిగా ఆయనే ఉంటాడు, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ఆయన జైల్లో ఉన్నా బెయిల్ మీద ఉన్నా ఆ పార్టీకి అధ్యక్షుడు ఆయనే, కాబట్టి అందులో ఎటువంటి డిస్ప్యూట్ లేదు. ఇంకా నిన్న చాలా చెప్పాడు ఆయన, ఆ రోజుల్లో రాజకీయంగా ఎదుగుతున్నాను కాబట్టి నా మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ కలిపి కేసులు నమోదు చేయించారు, అక్రమంగా కేసులు పెట్టారని చెప్తున్నారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇది ఎప్పుడో 2011లో జరిగిపోయింది, ఒక దశాబ్ద కాలం పైగా నేను బెయిల్ మీద ఉన్నా, ఇప్పుడు కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన వాళ్ళకి లేకపోతే ఇప్పుడు కొత్త జనరేషన్ యువతకి ఆ రోజు ఏం జరిగిందో తెలియదు, కాబట్టి నేను ఏం చెప్పినా నమ్ముతారని చెప్పిన అభిప్రాయం ఆయన ఉన్నాడు. ఇక్కడ కొన్ని విషయాలు మనం చాలా స్పష్టంగా ప్రజలకు కూడా వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తులకు సంబంధించి ఓవర్ నైట్ కేసు నమోదు కాల. ఆయన మీద ఆయనకి ఈ విధంగా అక్రమాస్తులు సమకూరాయని చెప్పని శంకర్రావు గారు నాటి షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే
హైకోర్టుకు ఒక లేఖ రాయటం జరిగింది. ఆ రాసిన లేఖని హైకోర్టు పరిగణలోకి తీసుకున్న తర్వాత తమ దగ్గరున్న సాక్ష్యాధారాలతోటి తెలుగుదేశం పార్టీ అశోక్ గజపతిరాజు గారు, ఎర్రంనాయుడు గారు ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యారు. ఇంప్లీడ్ అయిన తర్వాత ఆయన లేఖ రాశారు, వీళ్ళు సాక్ష్యాధారాలు సబ్మిట్ చేశారని చెప్పని ఓవర్నైట్ ఆయన మీద కేసు నమోదు చేయలే. గౌరవ హైకోర్టు న్యాచురల్ జస్టిస్ కింద మీ మీద ఈ విధమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి, మీ వర్షం చెప్పుకోండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున దేశంలోని అత్యంత ఖరీదైన అనుభవజ్ఞుడైన లాయర్ రామ్ జెట్మలానీ గారిని పిలిపించుకొని వచ్చి తన వర్షం చెప్పుకున్నారు కోర్టులో. తన వాదన చెప్పుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా సబ్మిట్ చేసిన సాక్ష్యాధారాల్లో ప్రైమా ఫేసీ ఉందని చెప్పి నిర్ధారణ చేసుకున్న తర్వాత అప్పుడు గౌరవ హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించడం జరిగింది. ఏకపక్షంగా ఈయన వర్షం చెప్పుకోకుండా ఈయన మొన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టుగా ఆయన అరెస్టు జరగల, ఆయన మీద కేసు నమోదు కాల. ఈ విషయం ప్రజల్లోకి వెళ్ళలేదు సార్. ఆ రోజు రామ్ జెట్మలానీ గారితో వాదన చేయించుకున్న తర్వాత కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా రామ్ జెట్మలానీ గారు వాదించారు. అయినా సరే సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయాన్ని ధృవీకరించింది. అంటే అన్ని స్థాయిల్లో ఆయనకున్న అన్ని ఆప్షన్స్ న్యాయస్థానం ఆయన కల్పించడం జరిగింది. దాన్ని వినియోగించుకున్నా కూడా సబ్మిట్ చేయబడ్డ డాక్యుమెంట్లు ఎవిడెన్స్ చూసిన తర్వాత దాంట్లో సాక్ష్యాధారాలు ఉన్నాయని నిర్ధారణ చేసుకున్న తర్వాత కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత కూడా సిబిఐ సుదీర్ఘకాలం విచారించింది. అన్ని ప్రభుత్వ విభాగాల్లో డాక్యుమెంట్ ఎవిడెన్స్ పరిశీలించిన తర్వాత ఆనాటి క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఏ డేటులో ఏ కార్పొరేట్ సంస్థకి ఏ జీవో ద్వారా లబ్ధి చేకూరింది, ఆ కార్పొరేట్ సంస్థ జగన్మోహన్ రెడ్డి గారి సంస్థల్లో ఏ డేటుతో పెట్టుబడి పెట్టింది, ఎంత పెట్టుబడి పెట్టింది, ప్రభుత్వం నుంచి ఆ కార్పొరేట్ సంస్థకి ఎంత ఆర్థిక ప్రయోజనం చేకూరింది, అంటే ప్రభుత్వ విధాన నిర్ణయాల వల్ల. అలాగే ఆ కార్పొరేట్ సంస్థ జగన్మోహన్ రెడ్డి గారి సంస్థల్లో ఎంత పెట్టుబడులు పెట్టాయి అనేది డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి. అలాగే విజయసాయిరెడ్డి పాత్ర కూడా ఎలా నిర్ధారణ అయింది? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తమ కుటుంబ ఆడిటర్ అయిన విజయసాయిరెడ్డిని వైశ్య బ్యాంకు డైరెక్టర్గా మొట్టమొదటి నియామకం చేపట్టారు ఈయన ఇన్ఫ్లుయెన్స్ తోటి. వైశ్య బ్యాంకులో ఆయన డైరెక్టర్గా నియామకం చేపట్టబడిన తర్వాత వైశ్య బ్యాంక్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపార సంస్థలోకి లోన్ వచ్చింది. ఆ లోన్ శాంక్షన్ కాగానే ఆయన వైశ్య బ్యాంక్ డైరెక్టర్షిప్ కి రిజైన్ చేశాడు. అంటే ఈ లోన్ శాంక్షన్ చేయించడం కోసం ఆ పోస్ట్ అపాయింట్ చేయబడ్డాడు. ఆ తర్వాత ఇంకొక మారిషస్ కంపెనీలో డైరెక్టర్ అపాయింట్ చేయబడ్డాడు. ఆ మారిషస్ కంపెనీ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలోకి పెట్టుబడులు వచ్చాయి. వచ్చిన తర్వాత మారిషస్ కంపెనీ డైరెక్టర్షిప్ కూడా రిజైన్ చేశాడు. వీటిని అన్నిటినీ నిర్దిష్టమైన సాక్ష్యాధారాలతో ఆయన నియామకం ఎప్పుడు జరిగింది, ఎప్పుడు లోన్ శాంక్షన్ అయింది, ఎప్పుడు రిజైన్ చేశాడు, ఎప్పుడు మళ్ళీ మారిషస్ కంపెనీలో చేరాడనే పూర్తి సాక్ష్యాధారాలు ట్రంక్ పెట్టెల కొద్ది డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి సిబిఐ కోర్టులో ఇప్పటికీ నమోదై ఉన్నాయి. ఇన్ని సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత చివరగా ఈయన విచారణకు పిలిచారు. ఈయనతో పాటు మ్యాట్రిక్స్ ప్రసాద్ని, విజయసాయిరెడ్డిని, సునీల్ రెడ్డిని, వీళ్ళందరినీ కూడా, కోనేరు ప్రసాద్ గారిని, ఇంతమందిని, మైనింగ్ ఎండీగా పనిచేసిన రాజగోపాల్ గారిని, ఆనాటి మైనింగ్ సెక్రటరీగా ఉన్న శ్రీలక్ష్మి గారిని, ఇంతమందిని వీళ్ళ ఆర్థిక దాహానికి బలి చేశారు వీళ్ళు. ఇవాళ నేనేదో అమాయకుణ్ణి, ఏమవుద్ది అని అంటే నేను సెప్టెంబర్ 23, 2013లో బెయిల్ తెచ్చుకున్నా. ఇప్పటి వరకు నా కేసుల విచారణ ట్రయల్ స్టేజ్కి కూడా రాకుండా నేను అడ్డుకోగలుగుతున్నా. కాబట్టి నన్నేం పీకలేరని చెప్పని వ్యవస్థలకు సవాలు విసురుతూ ఉన్నాడు ఈయన. ముఖ్యమంత్రి కాలా అంటున్నాడు. అంటే సక్రమంగా సకాలంలో కనుక ఈయన కేసుల విచారణ జరిగి ఉన్నట్టయితే, వ్యవస్థలతోటి ఈ విధమైన సహకారం ఈయన పొందకుండా ఉండున్నట్టయితే 100% ఒక లాజికల్ కంక్లూషన్కి ఎప్పుడో వచ్చి ఉండాల్సింది. ఎందుకంటే అన్ని స్పష్టమైన సాక్ష్యాధారాల కేసుల్లో ఉన్నాయి. ముఖ్యంగా కలకత్తాకి సంబంధించిన సూట్ కేస్ కంపెనీలు, ఆ కలకత్తా కంపెనీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలోకి పెట్టుబడులు వచ్చాయి. సిబిఐ విచారణ చేస్తే ఆ కంపెనీలో రిజిస్టర్ అయిన అడ్రస్లో అసలు కంపెనీలే లేవు. ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్లో కంపెనీలు చూపెట్టారు, ఆ కంపెనీలు లేవు. వాటికి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిపిన హిస్టరీ లేదు. వాళ్ళకి అంటే ఆ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసిన ఆర్థిక స్తోమత లేదు. ఏవి లేకున్నా కూడా కోట్ల రూపాయలు ఈ కంపెనీలోకి పెట్టుబడులు వచ్చాయి. అంటే జరిగింది మనీ లాండరింగ్ అనేది నిర్ధారణ అయింది కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు కూడా నమోదై ఉన్నాయి. కేసుల విచారణ ముందుకు కదలకుండా వీళ్ళకున్న డబ్బు, పరపతి, అధికారంతో వ్యవస్థను మేనేజ్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి సిబిఐ కోర్టులో ఇప్పటికి 6 జడ్జీలు మారారు. కానీ ఈయన మీద నమోదైన క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ ఇప్పటికి ఒక కొలికి రాలా.
ఇటువంటి పరిస్థితుల్లో ఈయనకేదో క్లీన్ ఇమేజ్ వచ్చేసినట్టుగా ఏమవుద్ది కేసులు నమోదైతే అంటున్నాడు. 100% ఆ కేసుల విచారణ సక్రమంగా కొనసాగడానికి ఇప్పటికైనా సరే ఇవాళ ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలైనా సరే, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఫిర్యాదుదారు ఆ కేసులో, తాము ఫిర్యాదు చేసిన కేసు విచారణ ఇన్ని సంవత్సరాల పాటు ఆ విచారణ ఒక కొలిక్కి రాకపోవడం విషయంలో ఖచ్చితంగా మళ్ళీ తిరిగి క్వశ్చన్ చేసే అధికారం తెలుగుదేశం పార్టీకి ఉంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇంక్లూడ్ అయింది కేసులో. కాబట్టి శంకర్రావు గారు పట్టించుకోకపోయినా టీడీపీ పార్టీగా ఇంక్లూడ్ అవ్వచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. ఈయనకేదో 57 నాటికి ప్రజలు మళ్ళీ తిరిగి పట్టం కట్టేస్తున్నారు అంటే 57 సంవత్సరాల వయసు వచ్చే నాటికి 2029లో నేను మళ్ళీ ముఖ్యమంత్రి కావటం ఖాయం, మళ్ళీ పాలిస్తాం, మా వైసీపీ కార్యకర్తల వెంట్రుకు కూడా పేకలేరని చెప్పని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తా ఉన్నాడు. ఎందుకు ఇవాళ నీ నుంచి శ్రేణులు దూరం అవుతున్నాయి? నీ కీలకమైన నాయకులు ఎందుకు నీ నుంచి దూరం అవుతున్నారు? నీ వ్యవహార శైలిని ఎందుకు ప్రశ్నిస్తా ఉన్నారు? నీ కుటుంబ సభ్యులు నీ నుంచి ఎందుకు దూరం జరిగారు? నీ చిన్నాన్న కేసులో ఇప్పటికీ నువ్వు నీ చిన్నాన్న కుమార్తెకు మద్దతు ఇవ్వకుండా సిబిఐ ద్వారా ఎవరైతే ముద్దాయిలుగా ఆరోపణ చేయబడ్డారో వాళ్ళకి నువ్వు ఎందుకు మద్దతు తెలుపుతున్నావు? వాటికి వివరణ ఇచ్చే నైతికత ఉంటే ఓపెన్ చర్చకి నా బోటి స్థాయి వాడు చాలు ఆయనతో చర్చించడానికి. చంద్రబాబు నాయుడు గారు ఇంకొకరు కూడా అవసరంలా. వాటికి సమాధానం చెప్పే నైతికత ఆయనకుంటే అప్పుడు వెంట్రుక బీగుతారా ఏం బీగుతారో నిర్ధారణ అవుద్ది. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మా. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు 2.0తో నేను మళ్ళీ ముందుకు వస్తున్నాను, కొత్తగా వస్తాను అండ్ నిన్న కార్యకర్తల్ని ఎక్కువ బలం అంటే కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ప్రజల కన్నా ఈసారి కార్యకర్తలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే టీడీపీ వాళ్ళు కార్యకర్తలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, కార్యకర్తలే మా బలము అని చెప్తారు. కాబట్టి ఆయన కూడా ఆ స్టాండ్ తీసుకుంటున్నారా? అసలు ఎలా ముందుకు వెళ్తారు? అండ్ కేసులకు సంబంధించి ఆయన జైలుకు వెళ్ళినప్పటికీ బయటకు రాలా, ముఖ్యమంత్రి కాలా అని ఇట్లా కొంచెం సెటైరిక్గా ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే అసలు మనం చెప్పలేమన్నమాట. ఎలా అనిపిస్తుంది మీకు? మొదట మహా టీవీ ప్రేక్షకులకి, మీకు అలాగే అఫ్సాన్ రాజేష్ గారికి, రావి సౌజన్య గారు జనసేన నేతకి శుభోదయం, గుడ్ మార్నింగ్. నిన్న విజయవాడ కార్యకర్తల మీటింగ్లో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏంటంటే, నాకు వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ స్థాయిలో ఉన్నటువంటి వివిధ పార్టీ సంస్థల అధినేతలకి ఏదో నచ్చప్పడానికి ప్రయత్నం చేశాడు. అయితే అబ్దుల్ కలాం కళలు కనమన్నాడు, కథలు మింగమనలా. ఈయనకి లండన్ మందులు పనిచేసాయో, లండన్ తిరుక్కొని వచ్చేటప్పుడు ఏం చేశాడో, ఆ స్క్రిప్ట్ ఏమో రాయించాడో తెలియదు. పూర్తిగా అదేదో సినిమాలో డైలాగ్ లాగా నాకు వచ్చేదే 4 డైలాగులు, నాజుగ్గా మైకు అదలకుండా ఒళ్ళు కదలకుండా ఇలా 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 అంటూ అలా 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 చెప్పే డైలాగులు. ఒకటి నెంబర్ 1, నాకు నన్ను ఎవరు ఏం పీకలేరు ఇంటికి కూడా ఒక డైలాగ్. నెంబర్ 2, విశ్వసనీయత, అదేవిధంగా మాట తెప్పం మడం తెప్పం అని ఇంకో 2 డైలాగ్. ఇవే కదా 10 డైలాగులే కదా. ఈ మాత్రానికి 30 ఏళ్ళు అధికారంలో ఉంటా అంటే ఎట్టండి? ఏం గోదావరి ఆశ కదా ఇది. కాబట్టి మీ పార్టీ నాయకులు ఉత్పత్తి తేజపరచుకోవడం కోసం మీరు మాట్లాడిన మాటలుగా ఉన్నాయి. అది కూడా అట్టి పెట్టుకున్నట్టుగా అనిపిస్తున్నాయి. రెండో విషయం ఏంది, మీరు 30 ఏళ్ళ అధికారంలో ఉంటే ఎన్డీఏ కుటుంబ నాయకులు గుమ్ములు ఉంటారా? ఇప్పటికే శాసనసభ గేటు కూడా దాటలేకపోతున్నాం. మళ్ళీ ఇంక 30 ఏళ్ళు అంటే ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో వెళ్ళిపోతావేమో. సో టోటల్గా ఈయన చెప్పిన మాటలన్నీ ఒకసారి విశ్లేషించినప్పుడు పూర్తిగా నైసీర్యంలోకి మునిగిపోయినట్టు వైఎస్ఆర్సీపీ పార్టీని మళ్ళీ ఏదో ఉత్సాహపరచాలని 30 ఏళ్ళు అధికారంలో ఉంటాను, నా ఇంటికి కూడా పేకలేరు, నన్ను ఏముంది 30 ఏళ్ళు జైలు వేస్తారు, లేదా 3 ఏళ్ళు జైలు వేస్తారు, మళ్ళీ రాలా ముఖాలా అంటే ఇక్కడ ఉందమ్మా. అబద్ధాలు చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసం చేసి వాళ్ళు తెలియకుండా ఓట్లు వేసుకున్న వ్యక్తి నువ్వు. ఇప్పుడు మళ్ళీ రాగలవా? నిలబడుకోగలవా? మళ్ళీ సీఎం కాగలవా? మిగతా పార్టీ నాయకులు చేతులు గాజులు వేసుకుంటారా? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క కార్యకర్తల్ని ఉత్సాహపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంకో మాట అన్నాడండి ఆయన, మళ్ళీ వస్తా, నా సంగతి ఏందో తెలుస్తా. ఏం చూస్తాను నా తెలియక అడుగుతున్నా. గోరంట్ల మాధవ్ కూడా చూపించాడు,
అదే ఆనంద్ శ్రీనివాసరావు గారు చూపించాడు, ఇంకొక ఆయన ఎమ్మెల్యే శ్రీనివాస్ చూపించాడు, అంబటి రాంబాబు, అలాగే చాలా మంది మీ పార్టీ నాయకులంతా కూడా ఇలాంటి చూపించే ఇట్లాంటి మాటలు మాట్లాడే పార్టీని నాశనం చేసుకునింది. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 వరుసగా బాలేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు కానీ చాలా మంది వెళ్ళిపోతున్నారు కదా. మీ పార్టీ నాయకుల్ని కాపాడుకోవడం ప్రయత్నించారు. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీని ఎవరూ నాశనం చేయలేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారే నాశనం చేసుకున్నారు. ఆయనంతటా ఆయనే నాశనం చేసుకున్నారు. ఎస్, మీరు మంచి మాట చెప్పారు. ఎప్పుడు కూడా భస్మాసుర హస్తం వైఎస్ఆర్సీపీ పార్టీ తనెత్తిన తానే పెట్టుకుంటా చెయ్యి. ఒకసారి కాలిపోయిన తర్వాత ఇంక మళ్ళీ వస్తామంటే నమ్మే పరిస్థితులు ఎవరు లేరు కదా. ఇప్పుడు ఆయన వస్తే ప్రజలకు 2.0% ప్రకారం ప్రజలకి న్యాయం చేశాడంట. ఇప్పుడు 2.0 ప్రకారం కార్యకర్తలు ఏం చేస్తారంట. కార్యకర్తలకి ఏం న్యాయం చేస్తాడు, ప్రజలకి ఏం న్యాయం చేస్తాడు అంటే పూర్తిగా మీరు పద నిషేధం చేసేసారా, ఫీజు రింబర్స్మెంట్ మార్చేసారా, డిఎస్సి వేసారా, అదేవిధంగా మీరు ఇచ్చిన హామీలని దాదాపు 100ల సంఖ్యలో ఉన్నాయి, అవి నిలబెట్టారా? ఏవి కూడా ప్రత్యేక హోదా కానీ అదేవిధంగా పోలవరం కానీ అవన్నీ చేయలే. ఇవి చెప్పి చేస్తానని చెప్పి ప్రజలు మోసం చేశారు. ఇప్పుడు కార్యకర్తలు ఏ విధంగా మోసం చేస్తారు? 3 నెలల జైల్లో ఉండండి, మీకు బెయిల్ వేసుకురాను, న్యాయకంలో తిరుగుతుంటారు, మీరు నా చుట్టూ కోడిపిల్లలాగా తిరుగుతుంటారు. ఇదే కదా మాట్లాడేది మీరు. మీ పార్టీ కార్యక్రమం లేదు, మీ పార్టీకి ఒక అజెండా లేదు, మీ పార్టీ ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళట్లేదు. సింగిల్ గా వస్తా, సింపుల్ గా వస్తా, సింహంలాగా వస్తా అని చెప్పి మీరు ఇప్పుడు సింగిల్ గా మిగిలిపోయారు కదా. మీ అమ్మా నాన్న, మీ చెల్లెలు, అదేవిధంగా నీతో ఉన్న కార్యకర్తలు లేరు కదా ఇప్పుడు. అలాగే ప్రజల విశ్వాసాన్ని కొరపొందాలంటే అనేక రకాలుగా మాట్లాడాలి, అది వేరు. ఇప్పుడు కార్యకర్తల మీటింగ్లు ఏం మాట్లాడాలి మీరు నాకు అర్థం కాలేదు. అయ్యా పలానా వార్డులో కష్టపడండి, పలానా నియోజకవర్గంలో కష్టపడండి, పార్టీ పైకి తీసారు మాట్లాడదు చేసి ఏమవుద్ది, జైలు పోండి, 3 నెలలు ఉండండి, మళ్ళీ వస్తారు కదా, మళ్ళీ నేను చూసుకుంటా. రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారంట జైలుకు వెళ్ళొచ్చాక 3 నెలల్లో. ఒకసారి వెళ్ళరామని చూద్దాం, గౌరవజనం కాకపోతే జైలుకి వెళ్ళి వచ్చిన పరిస్థితి ఏందో మీరు చూసారు, మేము చూసాం. సో ఇప్పుడు కార్యకర్తల పరిస్థితి పూర్తి స్థాయిలో నైశేటి మిగిలిపోయిన తర్వాత ఏదో ప్రయత్నం చేశాడు. నేను గతంలో బ్రహ్మాండంగా పనిచేశాను, మళ్ళీ పని చేస్తాను, మళ్ళీ వస్తాను, నిలబెడతాను అంటే నమ్మకాలు కలిగించడానికి ప్రయత్నం చేశాడు. ఆ నమ్మకాలు ఎక్కడ కూడా కనబడట్లా. 2, వీళ్ళు చెప్పిన మాటల ప్రకారం అయితే న్యాయబద్ధంగా మాడితే ఆయన తప్ప ఇంకెవరు లేరు మాట్లాడడానికి, ఇంకెవరు చెప్పే సహాయం చేసే పరిస్థితులు లేరు. ఆ లండన్ నుంచి నేరుగా వచ్చాడు, ఆ స్క్రిప్ట్ ఏదో రాసి ఇచ్చారు, వీళ్ళు ఏదో మాట్లాడారు, ఈయనకి వెళ్ళిపోయాడు. సో టోటల్ గా నేను మాట్లాడుతున్నా ఏమంటే వైఎస్ఆర్సీపీని 30 ఏళ్ళు అధికారులు నిలబెట్టడానికి మీరేం కార్యక్రమాలు తీసుకున్నారో చెప్పగలిగారా? చెప్పలేదు. ఇది కాకుండా పదే పాత చింతకాయ పచ్చడిలాగా ఏంది విశ్వసనీయత, విలువలు, క్యారెక్టరైజేషను, మీకు ఉంటుందని మాట తప్పము, మనకు తెప్పము, ఇదే కదా మాట్లాడుతున్నది. ఇంకేమి కొత్త స్క్రిప్ట్ ఏం లేదు కదా. సో ఇవన్నీ కూడా రాజకీయ పార్టీ నాయకుల్ని, రాజకీయ పార్టీ కార్యకర్తల్ని వెచ్చాపరచాలనే మాటలు ఇవి కాదు. వాళ్ళందరూ కూడా మళ్ళీ సీఎం అవుతానంటే అని నవ్వుతుంటే మాకు అసలు నవ్వు వచ్చింది, ఏదో సినిమా డైలాగ్ గుర్తొచ్చింది. పూర్తిగా అంత నేను ఈ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడిపోయామయ్యా విశ్లేషించుకున్నారా, అవి మాట్లాడట్లా. ఏదో నేను పొరపాటు చేశాను అన్నట్లా, ప్రజలు విజయం అని అన్నట్లా, మేము ఓడిపోయినామని చెప్పాము, ఓడిపోతున్నాం అన్నాం అన్నట్టు ఇవన్నీ మాట్లాడుతుంటే చూస్తుంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రంలో పూర్తి స్థాయిలో తుడుచుకుపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఎలాగే ఆయన ప్రజలకి నేను సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని చేశాను, అయినప్పటికీ నన్ను ప్రజలు ఎందుకు నమ్మలేదు, నాకు ఎందుకు ఓట్లు వేయలేదు అన్న బాధలోనే ఉన్నారు తప్పితే ఏం చేయలేదు అన్న విషయం అయితే ఆయన గుర్తించలేకపోతున్నారు. ఏం చేశారో చెప్పానంటే కూడా చెప్పలేకపోతున్నారు కదా. ఇప్పుడు గతంలో మీరు ఏం చెప్పారు, జాబ్ కార్డు ఇస్తామన్నారు, ఇచ్చారా? అదేవిధంగా ఇసుకను గురి చేస్తామన్నారు. మీ వాళ్ళ ఎమ్మెల్యే గురించి ఒక మాట్లాడారండి. మా ఎమ్మెల్యే చాలా మంచివాళ్ళు. ఎలా మంచివాళ్ళు? కాశ్మీర్ గేమ్స్ జరిగితే మంచివాళ్ళ, దాన్ని చంపి డోర్ ఇస్తే మంచివాళ్ళ, శిరో మండలం చేసి ముద్ర ఉద్యోగం చేస్తే మంచోళ్ళ, సుధాకర్ లాంటి వాళ్ళు చంపేస్తే మంచోళ్ళ, ఇలాంటి వాళ్ళ మంచోళ్ళు మీ ఎమ్మెల్యేలు అంటున్నా. అనేటప్పుడు మీ ఎమ్మెల్యే మంచోళ్ళు అయితే మిమ్మల్ని వదిలి పారిపోతారు. సో టోటల్ గా కార్యకర్తలు, నాయకులు, పూర్తి స్థాయిలో ఉన్నటువంటి మీ నెంబర్ 1, నెంబర్ 2 ఉన్న వ్యక్తులందరూ కూడా, మీ సామంతరాలు కూడా పూర్తి వెళ్ళిపోయారు. ఒక మాట అడుగుతున్నాను నేను, మీరెందుకు కర్ణాటకలో ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడుతున్నారు? ఆ ఏపీలు ఎందుకు లేకపోతారు? మీకు భయం వేస్తుందా? నాకు అర్థం కావట్లా. సో మీకు టోటల్ గా ఏంటంటే మీకంటూ కొంత అభిప్రాయబద్ధంగా, న్యాయబద్ధంగా నిలబడే కార్యకర్తలు లేకుండా పోయారు. అటువంటి పరిస్థితి చేసుకుని మీరు కాబట్టి
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాకు తెలిసి 100% పాళ్ళు 2029లో పోటీ చేస్తారు నమ్మకం నాకు లేదమ్మా. ఏదో కొంత ప్రయత్నం చేస్తున్నారు. మేము గతంలో శాసనసభకు రానియము, ఆ గేటు కూడా తాకనియమని సవాల్ చేసిన ఇప్పుడు మీరు శాసనసభకే రావటం లేదే. మీరు ఎమ్మెల్యే, ఆ విషయం మర్చిపోయారు, గుర్తుపడుతున్నాం. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. కనీసం శాసనసభకు వచ్చి మాట్లాడతారని కూడా ఆశిస్తున్నాం. దాదాపు 4 కొత్తగా బాడేరు, నగిరి, అరకు ప్రాంతంలో మహిళలు కూడా ఎమ్మెల్యేలు కూడా కొత్త వాళ్ళకు కూడా శాసనసభ చూపెట్లా. ఎమ్మెల్యేలు రానియటంలా, కార్యకర్తలను రానియటంలా, ప్రజాక్షేత్రంలో పనిచేయటంలా, కార్యక్రమాలు లేవు, అభివృద్ధి కార్యక్రమాలు డిస్కస్ చేసే సమస్యలు కూడా లేదు, ప్రణాళిక లేదు, కార్యక్రమం లేదు. ఎలా వస్తారు 30 ఏళ్ళ అధికారులు అంటే? ఏందో చెప్పినట్టు కుట్టోడు బట్టలేదు, ఎందుకు పడ్డావంటే నేను లఘువుర స్వామి చెప్పినట్టుగా ఉంది. కాబట్టి దయచేసి ఇటువంటి నమ్మశక్యమైన మాటలు మాట్లాడడం వల్ల కార్యకర్తల్లో ఉత్సాహం చేస్తారనుకోవడం వాళ్ళ భ్రమ. అందుకే నేను అబ్దుల్ కలాం కళలు కనమన్నాడు కానీ కథలు మెంగమని చెప్పాల. ఇది జగన్మోహన్ రెడ్డి గారి తీరు. పూర్తిగా ఆయన మళ్ళీ అదే మాటలు మాట్లాడడం వల్ల కార్యకర్తలు అంత పెద్దగా అనిపించట్లేదు. ఇక్కడ మాకు తెలిసి కూడా తిరుపతిలో కూడా చాలా మంది ఏంటి ఇలా మాట్లాడాడు, ఏదో మనకేదో ఉత్సాహపరిచే విధంగా చెప్తాడని చూశాను అని మా వాళ్ళు కూడా చెప్పారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ మీటింగ్ జరిగేటప్పుడు. సో టోటల్ గా ఏంటంటే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా తుడుచుకుపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. దీన్ని ఆసరాగా తీసుకొని కార్యకర్తలు వెంటనే వేరే పార్టీకి వెళ్తే కొంత ఉపయోగపడుతుంది చేరుకుంటున్నారు. ఇంకొంతమంది నాయకులు వేరే దేపుణంగా పెట్టుకుంటున్నారు. టోటల్ గా 30 ఏళ్ల అధికారం సంగతి దేవుడు కనీసం పార్టీ ఉంటుందా లేదా చూసుకోమని చెప్పి పదే కార్యకర్తలు వచ్చి మాట్లాడుతున్నారు. ఇంకో మాట చివరి మాట ముగిస్తున్నారమ్మా, కార్యకర్తల కోసం పనిచేస్తారన్నట్టు కదా. మీ కార్యకర్తలకు ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఇచ్చారా? మీ కార్యకర్తలు ఎదుర్కొస్తే వస్తే సెల్లులతో సహా తిరిగి బయట పడేస్తారు కదా. కార్యకర్తలు ఎప్పుడన్నా కలిశారా, మాట్లాడిచ్చారా, ఇంటర్వ్యూ ఇచ్చారా? ఇవన్నీ కూడా ఏంటంటే నమ్మశక్యం కాని నిజాలు చెప్తుంటే నవ్వుకుంటున్నారు వాళ్ళ పార్టీ నాయకులే. అది నవ్వులు అనుకుంటారా లేదా క్లాప్లు అనుకుంటారా నాకు అర్థం కావట్లేదు. అలా అన్న మందులు ఎందుకు పనిచేయడం నాకు అర్థం కావట్లేదు. టోటల్ గా ఏంటంటే వైఎస్ఆర్సీపీ కుటుంబ పరంగా, పార్టీ పరంగా, కార్యకర్తల పరంగా, ప్రజల పరంగా పూర్తిగా రాజకీయంగా ఓడిపోయాడు, పార్టీ అధ్యక్షుడు ఓడిపోయాడు, ముఖ్యమంత్రిగా ఓడిపోయాడు. పూర్తిగా అన్ని స్థానాల్లో నష్టపోయే విధంగా పార్టీ నిర్మించారు. ఈయనకి ఆదర్శంగా కనపడట్లా, ఎవరు నిలబడట్లా. సో టోటల్ గా మేము అనుకోవడం ఏంటంటే పార్టీని విమర్శించలేక, పార్టీని నడుపుకోలేక ఇటువంటి మాటలు మాట్లాడడం వల్ల ఆయన కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేది పక్క దేవుడికి కానీ పూర్తిగా ఈ పార్టీ మూసిపోతున్న విషయం మాత్రాన్ని బహిరంగంగానే చెప్తున్నాడు. లేని ఆ ఉత్సాహం తెచ్చుకొని మాట్లాడుతున్నాడు. చూస్తే ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం ఏంటంటే ఈయన లండన్ చెప్పేస్తాడా, వేరే దేశం వెళ్ళిపోతుంది. కానీ టోటల్ గా అయితే నైసీర్యంలో ఉన్న కార్యకర్తల్ని ఏదో రకంగా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప అసలు విషయాలు ఏవి దాపెట్టేస్తున్నారు, అసలు విషయాలు ఏవి చెప్పట్లేదని చాలా క్లియర్ గా ఉందమ్మా. అలాగే వీళ్ళు మాట్లాడిన మాటలు కూడా రొటీన్ డైలాగ్ గా ఉన్నాయమ్మా. రైట్ సార్. సౌజన్య గారు గుడ్ మార్నింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు 1 ఓతో మనం చూసాము. ఇప్పుడు 2 ఓతో వస్తానని చెప్పని అంటున్నారు. అంటే ఆయన అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, ప్రజలకి ఏం చూపించాలని చెప్పి అనుకుంటున్నారు? మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము అని చెప్పని అనుకుంటున్నారా? అంటే ఇప్పటి వరకు మంత్రులు సంపాదించుకున్నారు, ఇక నుంచి కార్యకర్తలు సంపాదించుకునే విధంగా ప్రోత్సహించేలా కనిపిస్తుంది నాకైతే. మీరేమంటారు? పవన్ గారు మీకు, అలానే శ్రీనివాస్ అన్న గారికి, విశ్వేశ్వర్ గారికి, అలానే మహాశిష్యులందరికీ కూడా నమస్కారాలండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరు మనం చూస్తా ఉన్నట్టయితే ఈ మధ్య లండన్ వెళ్ళారు కదా, ఈయన టాబ్లెట్లు వేసుకోవడం మర్చిపోయారా, అందుకే ఈ రకంగా మాట్లాడుతున్నారా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే కొన్ని మాటలు మనం చూస్తే మనం ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామో, ఆ మేనిఫెస్టో నిరూపించాము, ఆ మేనిఫెస్టో ప్రకారం మనం గెలిచాము, మనం ప్రజల దగ్గర నమ్మకం సంపాదించాము. కానీ వీళ్ళు 9 నెలలకే నమ్మకం కోల్పోయారని మాట్లాడారు. అసలు ఆ మాటకి అర్థమైనా నాకు అర్థం కాదు అసలు. అంటే ఇంకా గెలిచాము అనే మైండ్ సెట్ లోనే వాళ్ళు ఉన్నారా ఏంటి? అంటే ప్రతిపక్షం లేకపోయినా కూడా గెలిచామనే మైండ్ సెట్ లో ఆయన ఆ రకంగా ఒక ఫోబియాలోకి వెళ్ళిపోయాడు అన్నట్టుగా అనిపించింది ఆ మాటలు చూస్తా ఉంటే. అలానే కొన్ని మాటలు అంటే మనం చెప్పవలసిన పరిపాలన ఎలా ఉంది అనేది ఆయన నోట్తోనే ఆయన చెప్పారు. ఏంటి అంటే మనం బడ్జెట్ ప్రవేశపెట్టక ముందే మనం ఈ టైంకి పథకాలు ఇస్తామని చెప్పాము, లేకపోతే ఈ టైంకి చేస్తామని చెప్పామన్నారు. అంటే ప్రజలకు కావాల్సింది కేవలం సంక్షేమ పథకాలు కాదు అనేది నిరూపించడానికే అందరినీ తీసుకెళ్లి ఇంట్లో కూర్చోబెట్టారు అనేది మర్చిపోయారు పూర్తిగా. మనం అంత ఇదిగా చేసాం, ఇంత ఇదిగా చేసామని చెప్తా ఉన్నారు. ఇంకొక విషయానికి వస్తే ప్రతి ఒక గడపగడకు ఈ రోజు వెళ్తా ఉన్నారు. గడపగడకు వెళ్ళినప్పుడు ఒక బిడ్డ వచ్చి ఏం చెప్తాడు, ఒక తల్లి వచ్చి ఏం చెప్తుంది, ఇలా చెప్పుకుంటా వచ్చారు. దాంట్లో ఒక బిడ్డ వచ్చి ఏమడుగుతాడు అంటే నిజంగా ఏం చెప్తాడు అంటే ఒక తెలుగుదేశానికి నాయకులకు కానీ లేదా జనసేన నాయకుల కార్యకర్తలకు కానీ ఈ రోజు మా ఉపాధ్యాయులు మాకు మాత్రమే చదువు చెప్తున్నారు, వాళ్ళు బాత్రూమ్ ఫోటోలు తీసుకునే కార్యక్రమంలో కానీ, లేదంటే థియేటర్ల దగ్గర కాపలా కాసే కార్యక్రమంలో కానీ, లేదంటే వైన్ షాపుల దగ్గర కాపలా కాసే కార్యక్రమాల్లో కానీ లేరు.
మా ఉపాధ్యాయులు మాకు మాత్రమే చదువు చెప్పే కార్యక్రమం ఉన్నందుకు వచ్చిన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తల నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అలానే మహిళలు బయటకు వచ్చి ఏం చెప్తారు అంటే, ఈ రోజు మా భర్తలు క్షేమంగా ఇంటికి వచ్చారు అంటే కేవలం ఈ కూటమి ప్రభుత్వమే కారణం. గత ప్రభుత్వంలో గొంతులు ఉన్న రోడ్లో వాళ్ళు బయటకు వెళ్తే ఇంటికి వస్తారా అనే భయంతో బతికిన పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు ప్రశాంతంగా పొద్దున్నెళ్తే సాయంత్రం నా భర్త ఇంటికి వస్తాడని చెప్పని గుండెల మీద చేసుకుని బతికే పరిస్థితి ఉందని చెప్పే రోజులు వచ్చినాయి అని చెప్పని ఆ మహిళ చెప్తా ఉంది. అలానే రైతులు బయటకు వచ్చి ఏం చెప్తారు, నా 20,000 ఏవేని అడుగుతారు. 20,000 ఏవేని అడగరండి. కనీసం నా పంట నేను పండించుకున్నాను, ఆ పంట పండించుకున్న దానికి నాకు ఒక్క రోజులోనే నా అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారు. అదే గత ప్రభుత్వంలో చూసుకుంటే వాళ్ళు ఏమిచ్చినా కూడా మేమిచ్చిన పంటకి దగ్గర ఎన్నిసార్లు ఆర్పికేల చుట్టూ తిరిగినా కూడా మా డబ్బులు మాకు రాలేని పరిస్థితి. కానీ ఈ రోజు ఒక్క రోజులో మాత్రమే మా అకౌంట్ లో డబ్బులు పడుతుందని చెప్పని ఆనందం వ్యక్తం చేసే పరిస్థితిలో రైతులు ఉన్నారు. అలానే మిగతా ఏ అంశాలు యువత బయటకు వచ్చి అడిగే పరిస్థితి ఏంటంటే, ఈ రోజు మా కోసం ఈ 9 నెలలు ఈ పరిపాలనలో ఉపాధి కల్పించడం కోసం ఎంత కష్టపడుతున్నారు. లోకేష్ గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు. ఒక పెట్టుబడులు తీసుకురావడానికి మాకు భవిష్యత్తు మీద ఆశ కలుగుతుంది అని చెప్పని యువత ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో ఆ యువత అంతా కూడా తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలను ప్రశ్నించే అంటే ఆనందం వ్యక్తపరిచే పరిస్థితి ఉంది తప్పితే ఎక్కడ కూడా వీళ్ళు అనుకున్నట్టుగా వీళ్ళు చెప్పినట్టుగా మాత్రం లేదని చెప్పే వాళ్ళకి పాపం తెలియట్లా. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, అంతసేపు సంక్షేమం గురించి మాట్లాడతారు ప్రజలు, వాళ్ళకి ఇంకేం అవసరం లేదనుకున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి అనేది ఈ రోజు చేసి చూపించేటప్పటికి వాళ్ళు అదే ఆనందంలో ప్రజలు ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏదైతే ఒక సక్సెస్ఫుల్ మంత్రం అని చెప్పని ముందుకెళ్ళిన పరిస్థితి ఉందో, అది ఫెయిల్యూర్ అని తెలిసినా కూడా, అది ఫెయిల్యూర్ అని 11 సీట్ల ఇంట్లో కూర్చోబెట్టినా కూడా మేము అంత బాగా చేసాం ఇంత బాగా చేసాం అని చెప్పని ఒక మభ్యపెట్టే ధోరణిలో అక్కడ మాట్లాడుతున్నారు తప్పితే. ఇంకొకటి మోహన్ గారు, అక్కడ కనుక ఎవరికైనా మైక్ ఇస్తే వాళ్ళ మాటలు వింటే ఇంకా బాగా తెలిసేది పాప ఆయనకి. కానీ ఆయన సింగిల్ స్క్రిప్ట్ లాగా స్క్రిప్ట్ చదువుకొని వెళ్ళిపోతా ఉంటే పాప వాళ్ళకి వెనకాల ఉన్న అవినాష్కి కూడా ఏం మాట్లాడాలో తెలియక ఒక ఎర్రి నవ్వు నవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అతను కూడా ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి కష్టపడిన పరిస్థితుల్లో ఇతను చేసిన ఏదో పనులకి, ఇతను చేసిన పిచ్చి నిర్ణయాలకి ఈ రోజు ఓడిపోయిన పరిస్థితి ఉంది. నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, అగన్య గోచరంగా అయిపోయింది అని చెప్పని ఒక ఎర్రి నవ్వు నవ్వుతా కూర్చొని వెనకాల నుంచిన పరిస్థితి అవినాష్కి ఉంది. అలానే ఎదురు నుంచిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు భూస్థాపితం చేసేసాడు. ఈ రోజు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఏం చేయాలని లబోదీపం అంటే పాపం ఆ సినిమాలో ఉంటది, అల్లు అర్జున్ సినిమాలో లోపల ఫీలింగ్స్ ఉంటాయి, బయట మాత్రం నార్మల్ గా ఉంటాం అన్నట్టు. అలా ఆ టైప్ లో అనమాట. లోపలేమో చాలా జగన్మోహన్ రెడ్డిని ఏదో చేసేయాలి, పేక పీసి చంపేయాలంత కోపం ఉన్న పాపం చాలా ప్రశాంతంగా అక్కడ ఏదో ఎరునవ్వు నవ్వుకుంటా కూర్చో ఉన్నారు అందరూ కూడా. అక్కడ ఉన్న నాయకులు ఎవరైనా సరే. ఇక్కడ ఒకటి జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల్లో ఉత్సాహం, నాయకుల ఉత్సాహం నింపే ప్రయత్నంలో పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యాడు అని చెప్పడానికి నిన్న మీటింగ్ నిదర్శనం. నిజంగా పెట్టకుండా ఉన్నా ఏదైనా కొంతవరకు వాళ్ళకి భరోసా ఉండేదేమో. నిన్న మీటింగ్ తో పూర్తి స్థాయిగా వచ్చిన వాళ్ళు కూడా నమ్మకం కలిగింది. ఈ రోజు ఇంకా మనకి ఏం లేదు భవిష్యత్తు. ఈయన ఇంకా ఈ 30 సంవత్సరాలు అనుకుంటానే మనల్ని ఇంకా ఇళ్లలో కూర్చోబెడతాడు, ఇంకా సన్యాసం తీసుకోవాల్సిందే అని చెప్పి ఆయన ప్రజల్లో చులకనైపోతున్నారు అన్న ఆలోచన ఆయనకి రావటం లేదు. అసలు మనం ఏం చేయాలి, మనం ఎందుకు ఒకవేళ మనం ఇంత పథకాలు ఇచ్చాము, ఇంత చేసాం 99% అని చెప్తున్నాడు కదా, అంత చేసినప్పుడు మన ఫెయిల్యూర్ ఎందుకు వచ్చింది అనేది ఒక ఆలోచన కనీసం నాయకులను అడగాలి. అక్కడ ఎంతో మంది కొంత అతనికన్నా సీనియర్లు ఉన్నారు ఎంతో కొంత, వాళ్ళని కూడా అడగకుండా ఆయననే ఏదో నిర్ణయాలు చెప్పేస్తా అసలు మనం ఏం చేయాలి, భవిష్యత్తు మనం ఎలా తీసుకెళ్ళాలి. ఏదో నీటి మీద రాతలు కాదు కదండి రాజకీయ భవిష్యత్తు అంటే. చాలా మంది వాళ్ళ యొక్క జీవితాలు కష్టం, వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి రాజకీయాలు చేస్తా ఉంటారు. అలాంటి వాళ్ళకి భరోసా కల్పించాలి అంటే నీ ద్వారా నువ్వు చెప్పే విధానం ఎలా ఉండాలి, నువ్వు అడగాల్సింది ఎలా ఉండాలి. కానీ అదంతా పక్కన పెట్టేసి ఇంత దారుణమైన ఫెయిల్యూర్ తర్వాత కూడా ఇంకా మభ్య పెట్టే ధోరణి, ఇంకా దారుణంగా మోసం చేసే పరిస్థితి. ఎవరు నమ్ముతారండి? రియాలిటీ తెలియదా? రియాలిటీ అక్కడ ఉన్న చాలా మందికి ఒక 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో కొంతమందికి ఉన్నాళ్ళలో అనుభవం ఉండదు కదా. దాంట్లో అసలు రాజకీయం అంటే ఎలా చేయాలి, ఒక ఫెయిల్యూర్ లో మనం సక్సెస్ కి ఎలా వెళ్ళాలి, మనం చేసే విమర్శలు ఎలా ఉండాలి, రేపు 29కి మనం ఎలా ముందుకెళ్ళాలి, ఇదే అంటే ఆలోచనలు ఏమీ లేకుండా మళ్ళా 30 సంవత్సరాలు. అసలు కనీసం ఆలోచించాలి కదా. అది సాధ్యాలు బట్టి కదా మనం చెప్పాల్సింది. ఎస్, మన పార్టీ కార్యకర్తలతో మన పార్టీ నాయకులతో మనం మాట్లాడుకుంటున్నాం. అది మాట్లాడే విధానం కూడా ఎలా ఉండాలంటే కనీసం వాళ్ళకి భవిష్యత్తు భరోసా కలిగించే ఉండాలి, నిజానికి దగ్గరగా ఉండాలి. కానీ అక్కడ కూడా మోసం చేస్తున్నాడు అంటే నిజంగా అతను మనిషి. ప్రజలు మోసం చేశాడు పక్కన పెట్టండి, ఆ ప్రతిపక్షాలని నానా మాట్లాడినాడు అది పక్కన పెట్టండి. కార్యకర్తలు అంటే తన సొంత బిడ్డలు లాంటి వాళ్ళు, తన ఇంట్లో మనుషులు అంటే వాళ్ళని కూడా మోసం చేస్తున్నారంటే
అతను ఎంత క్రిమినల్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. రాజేష్ గారు, అసలు జగన్మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి ప్రజల యొక్క సమస్యలేంటో తెలుసుకోకుండా, ప్రజలతో మమేకం కాకుండా కేవలం ఇలా మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారు? ప్రజలలో ఒక చులకన భావన వస్తుందని చెప్పి ఆలోచన కూడా ఆయనకు లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఆయన అసలు పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లగలరంటారు? చాలా కీలకమైన అంశం ఇది. ఇవాళ ప్రజలు శాసనసభ్యుల్ని శాసనసభకు హాజరయ్యి ప్రజలకు సంబంధించిన శాసనాలు చేయటం కోసం, ప్రభుత్వ పరంగా విధాన నిర్ణయాలు తీసుకోవటం కోసం శాసనసభకు ఎంపిక చేసి పంపిస్తారు. మామూలుగా డే టు డే అఫైర్స్లో అసలు శాసనసభ్యులకి ఇన్వాల్వ్మెంటే లేదు. మనం ఇవాళ అధికారం మొత్తం వాళ్ళ చుట్టూ కేంద్రీకరించి మనం వాళ్ళని ఒక సామంతరాజులుగా తయారు చేసుకున్నాం. కానీ రాజ్యాంగం వాళ్ళకి కల్పించిన అధికారం శాసనాలు చేయటం మాత్రమే. కానీ వాళ్ళు ఏమైపోయిందంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం వీళ్ళు ఒక సామంతరాజుల్లాగా అయిపోయారు. ఇటువంటి స్థితిలో ఆ పార్టీ నుంచి కూడా 11 మంది శాసనసభ్యులు నెగ్గారు కదా. ఆ నియోజకవర్గ ప్రజలు కూడా ఉన్నారు కదా. 175 మంది పోటీ చేస్తే 11 మంది మాత్రమే నెగ్గారు. అంటే ఈ 11 మంది 175 నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలని అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన బాధ్యత వాళ్ళదే. ఆ అంశాన్ని విస్మరించేసి శాసనసభ్యులుగా వాళ్ళ విధులు కూడా వాళ్ళు నిర్వహించకుండా, ఈయన సంగతి అయితే మనకు తెలియదు కానీ మిగిలిన శాసనసభ్యులందరూ కొంతమంది మొట్టమొదటిసారి శాసనసభకి ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆలూరు నుంచి ఎన్నికైన విరూపాక్ష, ఎర్రగొండపాలెం నుంచి ఎన్నికైన తాడిపత్రి చంద్రశేఖరరావు, వీళ్ళు మొట్టమొదటిసారిగా శాసనసభకి ఎన్నికయ్యారు. వాళ్ళకు కూడా అంటే ప్రజల నుంచి ఎన్నిక కాబడ్డాం, శాసనసభకి వెళ్ళాలి, మన వాణి వినిపించాలి, మన నియోజకవర్గ సమస్యల గురించి ప్రస్తావించాలి, ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబట్టాలి, మా ప్రజల నమ్మకాన్ని మళ్ళీ తిరిగి చొరగొనాలి, మళ్ళీ మా రాజకీయ భవిష్యత్తు సుస్థిరం చేసుకోవాలని చెప్పిన వాళ్ళకు కూడా ఉంటుంది కదా. కానీ వాళ్ళ ఆకాంక్షలను కూడా చంపేస్తా ఉన్నాడు ఈయన మూర్ఖత్వంతో, ఈయన ఇన్సెక్యూరిటీతోటి. అంటే శాసనసభకి హాజరైతే అక్కడ కొండలాగా కనిపిస్తున్న 164 మంది సంఖ్యాబలాన్ని చూసి తట్టుకోలేని ఒక నిస్సహాయుడిగా ఉండి పిరికితనంతో వాళ్ళని ఫేస్ చేయలేక, నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నీకు లేని ప్రధాన ప్రతిపక్ష హోదా స్పీకర్ గారు ప్రభుత్వం ఇవ్వలేదు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలది. ప్రజలు నిన్ను ఈరోజు కొత్తగా చూడాల. 2009 నుంచి 14 దాకా ఎంపీగా చూశారు, 2014 నుంచి 19 దాకా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చూశారు, 2019 నుంచి 24 దాకా ముఖ్యమంత్రిగా చూశారు. ఇవాళ ఆ 3 పదవుల్లో నిన్ను చూసిన తర్వాత నిన్ను సాధారణ పులివెందుల ఎమ్మెల్యే స్థాయికి పరిమితం ప్రజలు చేశారు. కాబట్టి నువ్వు ప్రజలు ఏ బాధ్యత నీకు అప్పచెప్పారో ఆ బాధ్యతను నిర్వహించి, నేను ప్రజలకు అనుకూలంగా మాట్లాడుతున్నా, ప్రజా సమస్యల మీద స్పందిస్తున్నా, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా, ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పని నిజాయితీగా ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు నిన్ను మళ్ళీ పరిగణలోకి తీసుకుంటారు తప్ప, అసలు నేను పోరాటమే చేయను, నేను సభకే హాజరుగాను, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అంశాలు నేను సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తా, లేదు రికార్డెడ్ ప్రెస్ మీట్ల ద్వారా ప్రస్తావిస్తా అంటే ఇందుకోసం నువ్వు అవసరంలా. దానికోసం ఒక రికార్డెడ్ ప్రెస్ మీట్ విడుదల చేయడానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఎందుకు అడుగుతా ఉన్నాడు? కాబట్టి ఏంటంటే 100% పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక భ్రాంతిలో బ్రతుకుతూ ఉన్నాడు. ఇదే సందర్భంలో ఈరోజు మనకు వార్తాపత్రికల్లో రిపోర్ట్ అయిన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన 596 జీవో, ఆ జీవో ద్వారా 13,59,000 ఎకరాలు అంటే నిషిద్ధ జాబితా నుంచి ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తే, అందులో 4,72,000 ఎకరాలు అన్యాయంగా అక్రమంగా ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇష్యూ చేశారు. అంటే 596 జీవో గైడ్ లైన్స్కి కూడా విరుద్ధంగా ఇప్పుడు వాటి మొత్తాన్ని రిజిస్ట్రేషన్లు కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి నిషిద్ధ జాబితాలో చేర్చాలని చెప్పని ఒక నివేదిక ప్రభుత్వానికి వచ్చింది, నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి 596 జీవో విడుదల చేస్తున్న అంశాన్ని వాళ్ళ నాయకులకు ముందుగా ఆ మ్యాటర్ లీక్ చేసి అసైన్మెంట్ భూముల దగ్గర నుంచి, ఓనర్ల దగ్గర నుంచి ఆ భూములు వీళ్ళ పేరిట బదలాయింపు చేసుకొని, తర్వాత జీవో విడుదలైన తర్వాత ఫ్రీ హోల్డ్ తెచ్చుకొని ఇవాళ వీళ్ళు ఆ భూములు అనుభవిస్తూ ఉన్నారు కదా. అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ ఇది కదా. దీని మీద మొట్టమొదట ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, రెవెన్యూ మినిస్టర్ దగ్గర నుంచి ఆనాటి అధికారుల వరకు అందరినీ మీద కేసులు పెట్టాలి. 4,72,000 ఎకరాలు జీవోకి విరుద్ధంగా. అంటే ఎంత పెద్ద స్కామ్ ఇది! భారతదేశంలోనే అతి పెద్ద స్కామ్ కావచ్చు ఇది. లక్షల కోట్ల రూపాయలు ఖరీదు చేసే స్కామ్ ఇది.
ఈరోజు పేపర్లు మొత్తం డీటెయిల్స్ అవే. ఓకే. 4,72,000 ఎకరాలు ఇవాళ మళ్ళీ తిరిగి నిషేధ జాబితాలో చేర్చడానికి ప్రభుత్వం సిద్ధపడింది. కానీ ఒకవేళ ప్రభుత్వమే మారకుండా ఉండున్నట్టయితే, వీళ్ళే అధికారమే కొనసాగుతూ ఉండున్నట్టయితే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చున్నట్టయితే అసలు ప్రజల ఆస్తులకి భద్రత ఉండేదా? ఇటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డిని మొట్టమొదటి అక్యూజ్ నెంబర్ 1గా కేసు నమోదు చేయాలి. ఈ అంశాలకు సంబంధించి ప్రభుత్వానికి ఏం తెలియదు అంటారా? ప్రభుత్వానికే వచ్చాయి రిపోర్ట్స్. ఇప్పుడు ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక తప్పు జరిగిందని నిర్ధారణ అయింది. ఆ తప్పుకి సహకరించిన అధికారుల మీద కేసులు నమోదు చేయమంటున్నారు. అలాగే ఎవరి పేరిటైతే ఈ ఫ్రీ హోల్డ్ దక్కాయో వాళ్ళ మీద కేసులు నమోదు చేయమంటున్నారు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి కదా బాధ్యత. ఉచితంగా ఇసుక ఇవ్వటం అనే ఒక విధాన నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు అని చెప్పని, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేశారు. మరి ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం ఎవరిది? కోట్ల రూపాయలు ప్రజాధనంతో నిర్మాణం చేసిన నిర్మాణమే కదా అది. దాని కూల్చివేత నిర్ణయం జగన్మోహన్ రెడ్డిదే కదా. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసిన అమరావతి భవనాల్ని గబ్బిలాలు తిరిగే స్థాయికి చేర్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. ఆ రోజు ఈ 5 సంవత్సరాలు ఆ నిర్మాణ పనులు ఆపేసిన పర్యవసానం ఆ రోజు 41,000 కోట్లతో పూర్తయ్యే పనులు ఇవాళ 60,000 కోట్లు అవుతున్నాయి. ఈ 19,000 కోట్ల రూపాయలు ఈ నష్టానికి బాధ్యులు ఎవరు? అలాగే పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ రద్దు చేశాడు ఇతను. ఆ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ రద్దు చేసిన పర్యవసానం ఒక్క యూనిట్ కరెంటు వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం తీసుకోకుండా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి వాళ్ళకి 15,000 కోట్ల రూపాయలు నష్టపరిహారం కట్టింది డిస్కంలు. అంటే ఈ 15,000 కోట్లు ప్రజల నుంచి మళ్ళీ ట్రూ అప్ ఛార్జీల పేరిట వసూలు చేసుకున్నారు కదా. ఎవరు బాధ్యుడు? ఆ నిర్ణయం తీసుకున్నది ఎవరు? కేంద్ర ప్రభుత్వం పదే హెచ్చరిస్తూ ఉంది. ఈ పీపీఎల్ రద్దు చేస్తే జాతీయంగా అంతర్జాతీయంగా పెట్టుబడిదారులతోటి సమస్య ఎదురవుతుంది, రాష్ట్ర దేశ బ్రాండింగ్ దెబ్బతింటదని చెప్పినా కూడా మూర్ఖంగా నిర్ణయం తీసుకున్నాడు. అంతిమంగా సుప్రీంకోర్టు ఇతని నిర్ణయాన్ని తప్పుపడతా వాళ్ళకి నష్టపరిహారం కట్టమంది. ఎవరు ఈ 15,000 కోట్ల రూపాయల నష్టానికి బాధ్యుడు? అంటే ఉచితంగా ఇసుకిస్తే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేస్తావా? ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ప్రభుత్వ భవనాలకి పార్టీ రంగులు వేయకూడదు అని చెప్పని తీర్పు ఉన్నా కూడా దానికి తిలోదకాలు ఇచ్చి 1,300 కోట్లు ఖర్చు పెట్టి పార్టీ రంగులు వేసావు. మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళా మార్చేసావు. ఆ 2,500 కోట్ల రూపాయల నష్టానికి ఎవరు బాధ్యుడు? నువ్వు తీసుకున్న నిర్ణయం. పోలవరం ప్రాజెక్టు అంటే రివర్స్ టెండర్ పేరిట నిర్ణయం తీసుకొని ఇవాళ ఆ ప్రాజెక్టు జస్టేషన్ లేట్ చేసావు. దానికి తోటి ఇవాళ 990 కోట్ల రూపాయలతోటి డయాఫ్రామ్ వాళ్ళు మళ్ళీ తిరిగి కట్టాల్సి వస్తుంది. ఎవరు బాధ్యులు దానికి? ఆ 990 కోట్ల రూపాయల నష్టానికి బాధ్యులు ఎవరు? అన్నమయ్య ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం 5 కోట్లు ఇవ్వని పర్యవసానం ఒక ప్రాజెక్టు బ్రీచ్ అయిపోయి వాళ్ళ 986 కోట్లతోటి మళ్ళీ ఆ ప్రాజెక్టు తిరిగి కట్టాలని వీళ్ళ ప్రభుత్వం ఎస్టిమేట్ చేసింది. ఎవరు బాధ్యులు దానికి? ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు వరుసపెట్టి కేసులు నమోదు చేయాలి. అతను ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్స్ డెన్ అని చెప్పని అతని కేసుల విచారణకి హాజరు కావడం లేదు. ఖాళీగా కూర్చొని రిలాక్స్డ్ మోడ్లో ఉండిపోయి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తా, పాలకులను అప్రతిష్ట పాలు చేస్తా, బ్రాండింగ్ని దెబ్బతీస్తా అనే కుట్రలకు పాల్పడతా ఉన్నాడు. నెల రోజుల ప్రభుత్వాన్ని రద్దు చేయమని రాష్ట్రపతి పాలన పెట్టమని ఢిల్లీలో ధర్నాలు చేశాడు. అటువంటి వ్యక్తిని కోర్టు పక్షిగా మార్చి తెరాల్సిందే. అన్ని స్పష్టమైన సాక్ష్యాధారాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. అతని మీద వేగంగా విచారణ జరపాలి. అతని మీద గతంలో నమోదైన కేసుల విచారణ వేగవంతం చేయాలి. అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వ ఆధీనంలో నేను చెప్పగలుగుతా ఒక 50 కేసులు నమోదు చేయడానికి కావాల్సినంతటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది ఇతని మీద. అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. ఇప్పుడే మన దగ్గర ఒక 10 అంశాలు మెన్షన్ చేశాను నేను. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం నిశ్చితంగా విచారణ చేసి ఖచ్చితంగా ఇతని పాత్రను నిర్ధారణ చేసే సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇవాళ మద్యం అక్రమాలకు సంబంధించి సిట్ కాన్స్టిట్యూట్ చేశారు. కాదంబరి జత్వ అనే అంశంలో సీఎంఓకి పిలిపించిన ఆదేశాల మేరకే మేము ముంబై వెళ్ళాల్సి వచ్చిందని చెప్పని ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు అప్రూవర్గా. అంటే సీఎంఓకి పిలిపించారు అని అంటే ఎవరి ఆదేశాలతోటి, ఎవరికి అవసరం? సజ్జన్ జిందాల్తోటి కాంటాక్ట్స్ ఎవరికి ఉన్నాయి? అతనితోటి ఆర్థిక సంబంధాలు ఎవరికి ఉన్నాయి? ఎవరిని కాపాడటానికి ఎవరిని బలిపశం చేసావు నువ్వు? కాదంబరి జత్వాన్ని హక్కులు హరించినందుకు ఆ కుటుంబాన్ని ఇల్లీగల్గా 40 రోజుల పాటు జైలు పాలు చేసినందుకు ఎవరు బాధ్యులు? ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులో కాంతిలాల్ టాటానో విశాల్ గున్నినో మాత్రమే కాదు, సీఎంఓకి పిలిపించిన ఉన్నతాధికారులు ఎవరు? ఆ అధికారులకు మాత్రం అప్లికేషన్ ఏంటి? ముఖ్యమంత్రిగా ఇతనిచ్చిన ఆదేశాల మేరకే నిర్ణయాలు అమలు జరిగాయి. అంటే అన్నిటి వెనక ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పి తెలుస్తుంది కానీ
దానికి సంబంధించి కేసులు నమోదు అయి తీరాలి. ఇవాళ ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, మద్యం, ఇసుక, స్కిల్ డెవలప్మెంట్, ఇట్లా వరుసపెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక్క రూపాయి సాక్ష్యాధారం లేకున్నా, ఆయన ఒక రూపాయి అవినీతికి పాల్పడ్డ డాక్యుమెంట్ వీళ్ళ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేకున్నా ఆయన మీద వరుసపెట్టి కేసులు నమోదు చేశారు. 53 రోజులు జైల్లో ఉంచారు. 53 రోజులు జైల్లో ఉంచిన తర్వాత సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్లో కూడా ఆయన పాత్రను నిర్ధారణ చేసే ఒక్క సాక్ష్యాధారం ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటికి సబ్మిట్ చేయాల. అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దాకా ప్రతి జిల్లాలో కీలకమైన నాయకులందరూ అరెస్ట్ చేస్తా వెళ్ళారు. ఏ ఒక్కళ్ళ మీద వాళ్ళ పాత్రను నిర్ధారణ చేసే ఒక్క సాక్ష్యాధారాన్ని కోర్టుకు సబ్మిట్ చేయలేకపోయారు. అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి 70 రోజులు జైల్లో ఉంచిన తర్వాత ఆయన బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే ఆ బెయిల్ పిటిషన్లో ఏసీబీ ఫైల్ చేసిన కౌంటర్లో అచ్చెన్నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యాధారాలు మా దగ్గర లేవని కౌంటర్ ఫైల్ చేసింది. అంటే ఆయనకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యాధారం లేకుండా మరి ఆయన ఆపరేషన్ చేయించుకొని ఉన్న ఆయన్ని అరెస్ట్ చేసి ఏం కొంపలు మునిగినని 100 మంది పోలీసులు ఇంటి చుట్టుముట్టి గోడలు దూకెళ్ళి ఆయన అరెస్ట్ చేసి అంత దూరం ప్రయాణం చేయించి 70 రోజులు జైల్లో ఉంచి మరి ఆయన కుటుంబం ఎదుర్కొన్న పరువు నష్టానికి ఎవరు బాధ్యులు? ఆయనకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యాధారం మీ దగ్గర లేవు, ఎందుకు అరెస్ట్ చేసావు అంటే కక్ష సాధింపు ధోరణికి అరెస్టు చేశాను, వ్యవస్థను విధ్వంసం చేశాను, దుర్వినియోగం చేశాను, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డానని వాళ్ళే అడ్మిట్ అయ్యారు కదా. 100కి 100 పాళ్ళు వీటన్నిటినీ విచారణ జరగపాల్సిందే. ఇవాళ మద్యం అక్రమాల మీద ఈ ముడుపుల అంశం మీద ఎలా అయితే సిట్ ఏర్పాటు చేశారో జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో జరిగిన వ్యవస్థల విధ్వంసం, అధికార దుర్వినియోగం, అరాచకాలు, ఆక్రమణలు, అవినీతి వీటి మీద నిర్దిష్టమైన విచారణ జరగడానికి ఏ స్థాయి విచారణ కమిటీ వేస్తారో, అది జ్యుడిషియల్ విచారణ వేస్తారా, ఒక రిటైర్డ్ జడ్జితో వేస్తారా, రిటైర్డ్ అధికారులతో వేస్తారా, ప్రజెంట్ అధికారులతో వేస్తారా, ఏ స్థాయి అధికారులతో అయినా వేయండి. కానీ స్పష్టమైన సాక్ష్యాధారాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు అతని మానాన్ని అతను వదిలిపెట్టి రాష్ట్రాన్ని దెబ్బతీసే స్థితిలో అతను రాజకీయాన్ని కొనసాగనివ్వటం మాత్రం ఖచ్చితంగా రేపు రోజున మీరే సమస్యలు కొని తెచ్చుకున్నట్టు అవుద్ది. రైట్. శ్రీనివాస్ గారు ఏమంటారు? రాజేష్ గారు చెప్పినట్లు ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం విధ్వంసమైనప్పటికీ ప్రభుత్వ పరంగా ఎందుకు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతుంది? అదేమంటే ఎంక్వైరీ చేస్తున్నాము, ప్రాసెస్ పడుతుంది, వాళ్ళలాగా మేము అరెస్ట్ చేయలేం కదా అని చెప్పారన్నారు. ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? ముఖ్యంగా ఆయన మీద ఉన్నటువంటి సిబిఐ కేసులు కానీ, ఈడీ కేసులు కానీ, ఇప్పుడు నమోదు చేయబోయే కేసులకు సంబంధించి కూటమి ప్రభుత్వం తరపున ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం త్వరలో కనిపిస్తోంది? మంచిదమ్మా. ఇప్పుడు చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి అయితే వినేవాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. గతంలో ప్రభుత్వ పరంగా 10 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పాం. దానికి దాదాపు 70,000 కోట్లు, 71,000 కోట్లు అసలు వడ్డీ కలిపి కట్టే పరిస్థితులు రాష్ట్రం ఇది ఆర్థిక భారంగా ఉంది. ఈయన ఒక మాట అన్నాడమ్మా, వ్యవస్థల్ని విధ్వంసం చేయటం. ఏ వ్యవస్థలు బాగున్నాయి? వైఎస్ఆర్సీపీ పార్టీలో పోలీస్ వ్యవస్థ బాగునిందా, రెవెన్యూ వ్యవస్థ బాగునిందా, ఆరోగ్యశ్రీ బాగునిందా, లేదంటే పాలనా పరిపాలన వ్యవస్థ బాగునిందా? ఏ వ్యవస్థలు బాగాలేదు కదా. ఈయన వ్యవస్థలతో ధ్వంసం చేసేయని మమ్మల్ని అంటున్నాడు. అసలు ఎందుకమ్మా? ఇప్పుడు చూడండి, మీరే చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఫీజు రింబర్స్మెంట్ కింద డబ్బులు ఇవ్వకుండా కొట్టేసాడు దాదాపు 3,622 కోట్ల రూపాయలు. అదేవిధంగా చిక్కీలు, పిల్లలకి ఇచ్చే చిక్కీలు, ఆ కోడిగుడ్లు 256 కోట్ల రూపాయలు అప్పులు నిలిపేసేసాడు. వసతి దీవెన కింద 989 కోట్ల అప్పులు నిలిపేశాడు. ఆరోగ్యశ్రీ బకాయిలు 2,200 కోట్ల రూపాయలు ఆ సంస్థకే డబ్బులు ఇవ్వకుండా మానేశాడు. ఇలాగా రెవెన్యూ ఉద్యోగస్తులకి 1,670 కోట్లు, ఉద్యోగస్తుల బకాయిలు 20,000 కోట్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన బకాయిలు 19,000 కోట్లు, గృహ నిర్మాణం సంబంధించిన బకాయిలు 770 కోట్లు, ఎనర్జీ ఫండ్స్ పలికాహార పథకం డబ్బులు నిలిపేశాడు 270 కోట్లు. ఈ విధంగా పూర్తి స్థాయిలో వ్యవస్థలన్నీ కూడా మానేసి పనులు చేయటం నిలిపేసి బటన్ నొక్కండి, ఏమంటే బటన్ నొక్కండి, బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి కావాలి. నువ్వు మీ ఒకటే చెప్తున్నావు, మీరు ఏవైనా సరే మీ గతంలో మీ ప్రభుత్వం ఉంది, మీరు చెప్పిన నిధులు ఏవి కూడా అమలు చేయకపోయారు. ఇవన్నీ కూడా బయట ల్యాండ్, శాండ్ కానీ, మైన్స్ కానీ అలాగే అంశాలపైన శ్వేతపత్రాలు రిలీజ్ చేసాం. వీటిపైన కేసులు నమోదవుతున్నాయి. ఈ సిట్లు ఒక్కొక్కటి ఈ రోజు కూడా బయటకు వచ్చింది. ఈ రోజు చూడండి మీరే, దీనిపైన మన మన మద్యం పైన పూర్తిగా రాజశేఖర్ గారు నివేదిక అప్పచెప్పారు. టోటల్ గా ఒక్కొక్కటి నివేదిక వస్తానే మిమ్మల్ని వసుదేవరెడ్డి గారిని, వెంకటరెడ్డి గారిని, ఈరోజు విశాలగున్నీని కానీ, అలాగే తప్పుడు చేసిన ఆంజనేయులు గారు కానీ, అదేవిధంగా ఆయన గారు సునీల్ గారు కానీ ప్రత్యేకంగా విచారిస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతారు 100%. ఇప్పుడు మనం రాజ్యాంగ భద్రత పదవుల్లో ఉన్నాము.
రాజ్యాంగ పద్ధతిలో పదవి ఉండేటప్పుడు కోర్టు, చట్టము, న్యాయం వ్యవస్థల్ని పనిచేయించాలి. మీకు ఇక్కడ తప్పు జరిగింది కదా వెంటనే ఎత్తి లోపల జైలు వేసేసేయండి అని చెప్తే కరెక్ట్ కాదు. అది కూడా ప్రజాస్వామ్యం పద్ధతి కూడా కాదు. విచారించాలి. దీని వెనకాల ఎవరు అధికారులు ఉన్నారు, కొన్ని మా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి చూడండి. మా పెద్దిరెడ్డి గారి మీద ఆ అడవిలో బాడగ భూములు ఆక్రమించుకున్నారు. ఆడ ఫారెస్ట్ ఆఫీసర్ ప్లస్ ఆయన కలెక్టర్, అదేవిధంగా ఉన్నటువంటి ఎస్పీ గారు విచారణ జరుపుతున్నారు. తేలింది, కేసు నమోదు చేశారు. అవన్నీ ఉన్నాయని తెలుసుని కానీ చర్యలు ఏం తీసుకుంటారు అనేది ఇక్కడ ప్రధానం. అదేమా ఈ రోజు నోటీసులు ఇచ్చారు, అరెస్ట్ చేస్తాం మిమ్మల్ని, మీరు ఖాళీ చేస్తారా లేదా అని ఈ రోజు ఉదయం నోటీసులు ఇచ్చారు. సో ప్రతి విషయం పైన కూడా పూర్తి స్థాయిలో వ్యవస్థతో కూడుకున్న అంటే ఉద్యోగస్తులతో కూడుకున్న అంశాలు తెలుపున్నాయి. కాబట్టి దీంట్లో ఏంటి తప్పు, ఎలా తప్పు జరిగింది అనే విషయం పైన స్పష్టంగా తెలుస్తామా. మీరు అనుకున్న అరెస్టులు కానీ లేదంటే ఈ తప్పుడు విషయాలు కానీ వీళ్ళని తొందరలోనే ఇవి మీ ముందుకు తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడతా ఉంది. అనేక అంశాలుగా మేము ఎత్తుకుంటే ఒక్కొక్క సంఘటన మాకు కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే వీళ్ళని చేసిన తప్పులు విచారించాలా, మాకు 164 సీట్లు ఇచ్చిన ప్రజల యొక్క సంకల్పం నెరవేర్చాలా. అమరావతి, పోలవరం, అదేవిధంగా వైజాగ్ జోను, అదేవిధంగా స్టీల్ ప్లాంట్, ఇతర కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ ముందు పెట్టాలా. సో రెండు ప్యారల్గా చేయాల్సిందే కదా. తప్పుని కాయడం కరెక్ట్ కాదు. తప్పు ఎవరైతే చేశారో వాళ్ళకి శిక్ష చేయాలి. అట్లాగే ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలు సూపర్ 6 కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు ఇవి కూడా చేయాలి. సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. రాష్ట్రానికి నిధులు రావాలి, ఫ్యాక్టరీలు రావాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. సో టోటల్ గా ఏంటంటే ఈ దొంగలు దోచుకున్నారే తప్ప రాష్ట్రం అభివృద్ధి చేయలేదు కదా. గత 5 ఏళ్లలో ఎటువంటి అధికారాలు, పెట్టుబడులు మనకు రాలా. అదేవిధంగా ఏ ఇన్వెస్ట్మెంట్స్ రాలా. పైగా ఎన్ఆర్ఎస్ ఫండ్తో సహా మింగేశారు. ఉపాధి అవకాశాలతో కలిపి అన్ని కూడా పప్పుల బెల్లాలు మా ఇంట్లో వస్తువులు కుదబెట్టి మాకే బిర్యానీ పెట్టే పరిస్థితి ఏర్పడేశారు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని చేయటం వల్ల ప్రజలు ఖచ్చితంగా తప్పుదోవలు పడిచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో 30-40 ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయాం. ఈ నిర్మాణం ఈరోజు అధికారులకు వస్తున్నామంటే పెట్టుబడులు రావాల్సి ఉంటే మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి రానిరా, చూస్తారా అని అడుగుతున్నారు. లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటి అనే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు రాష్ట్రం బ్రాండింగ్ దెబ్బతీసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలించారు. ఖచ్చితంగా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ అదేవిధంగా అన్ని అంశాలు కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. మేము పెట్టిన శ్వేతపత్రాలమ్మా, అలా 7,000 పత్రాలు పైకి ఇచ్చాం. వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాం. అదే కదంబరి విషయం మీద కూడా కొలుక్కొచ్చింది ఇష్యూ. అనేక అంశాల పైన తొందరలోనే మీరు కోరుకున్నంత విధంగా ఖచ్చితంగా ఈ ఇయర్ లోపలే ఈ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పి అనుకుంటున్నాం. పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆల్రెడీ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అందరికి కూడా నోటీసులు ఇచ్చారు. అధికారులు సహకరించాలని నోటీస్ ఇచ్చారు. కొంతమంది ట్రాన్స్ఫర్ చేశారు, కొంతమంది లూప్ లైన్ లో పెట్టారు. అనేక అంశాలపైన క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన పనిచేయడానికి అధికారుల్ని, ప్రభుత్వాన్ని దోచుకున్న ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఖచ్చితంగా కట్టగట్టి జైల్లో పడే అవకాశం తొందరలో ఉంది. కాకపోతే నిబంధనల ప్రకారం, చట్ట ప్రకారం ఏవేదైతే ఉన్నాయో దాని ప్రకారం చేస్తాం. కానీ మీరు కొట్టారంటే కూడా మేము కొట్టేయటం, మీరు తప్పు చేశారంటే మేము తప్పు చేసేయడం ఉండకూడదు. కాబట్టి రేపు మనల్ని ప్రజలు ప్రశ్నించే స్థాయిలో ఉండకూడదు. ఎందుకంటే ప్రజలు చేసింది నిజమే అనే విధంగా తీసుకురావాల్సిన బాధ్యత మాకుంది. మీలాగా దుర్మార్గంగా ప్రవర్తించే పరిస్థితి కాదు. ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా చట్ట పరిధిలోనే తీసుకొస్తాం, చట్ట పరిధిలోనే మాట్లాడతాం, చట్ట పరిధిలోనే జైలుకి తీసుకెళ్లే బాధ్యత కూడా తీసుకుంటామా. ఎవరిని వదిలిపెట్టే, ఎంత పెద్దవారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ముందే మా లోకేష్ గారు ప్రత్యేకంగా చెప్తున్నారు, తప్పు చేసిన వాడు ఖచ్చితంగా శిక్షార్హుడే అవుతాడని చెప్పి క్లియర్ గా చెప్తున్నాం. మీ గవర్నమెంట్ లో తప్పులంటికి కూడా మేము కాపలా కాసే పరిస్థితి ఏర్పడతా ఉంది. మహిళలకు కానీ, అదేవిధంగా రైతులకు కానీ, అదేవిధంగా ఎంప్లాయీస్ కానీ, అదేవిధంగా నిరుద్యోగులకు కానీ చాలా అన్యాయం చేశారమ్మా. అనేక అంశాలపైన చూస్తుంటే మాకు ఒక్కోసారి సంఘటన ఎత్తుకుంటే ఆరోగ్యశ్రీ చూడండి, మీరు చూడండి ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆరోగ్యశ్రీకి ఇవ్వాల్సిన కూడా పూర్తిగా తొంగదొక్కేసారు. ఒక సిచ్యువేషన్ లో ఆరోగ్యశ్రీ వాళ్ళు బోర్డు పెట్టేశారు బయట, ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మేము వైద్యం చెయ్యము అని క్లియర్ గా చెప్పేశారు. చివరికి పిల్లలకి ఇచ్చే చిక్కీ దాంట్లో, విద్యా దీవెన అన్నింటిలోనూ మీరు కొత్తలు కోసేశారు. మరి ఏం చేశారు? ఈ 30-40 వేలు ఎన్నిక నెట్టేసేసారని చెప్పి మాకే సందేహం వస్తుంది. 5 ఏళ్లు పరిపాలిస్తేనే 30 ఏళ్ళు ఎన్నిక వెళ్ళిపోయిందంటే మళ్ళా 30 ఏళ్లు పరిపాలిస్తానంటే మనకు సోమాలియానో శ్రీలంకనో పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రజలు ఒక్క ఛాన్స్ అని ఇచ్చారమ్మా. నువ్వేం చేసావు? నీ పరిపాలన చూశారు, మీ బతికేందుకు చూశారు. ఇంకా మళ్ళీ జీవితంలో ఇటువంటి నాయకుడు ఉండకూడదు. ఈ రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేసే నాయకుడైనా ఈయనకి అవకాశం ఇచ్చే సమస్య లేదు అని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి ఖచ్చితంగా మళ్ళీ విజయం చేకూర్చే అవకాశం ఉంది. మేము ఏదైతే చెప్పామో సూపర్ 6 కావచ్చు, హామీలు కావచ్చు, ఈ దుర్మార్గులు చేసిన దుర్మార్గాలు కావచ్చు, ఖచ్చితంగా వీటిని బయట తీస్తాం.
100% న్యాయం చేస్తాం. ప్రజల ఆస్తులు కొలగొట్టినాడు మళ్ళీ తీర్చిగా వదిలే ప్రసక్తి లేదని చెప్పి హెచ్చరిస్తాం. దీంట్లో కొన్ని చట్టపరమైన నిధులపైన కేంద్ర ప్రభుత్వ అనుమతులు కూడా కావాల్సి వస్తుంది. ఆల్రెడీ 42 కేసులు, 16 ఏళ్ళు జైళ్లు, అదేవిధంగా 130 స్టే, 350 స్టేలు, 180 స్టే వాయిదాలు ఉన్నటువంటి వ్యక్తి ఇంకా బయట ఉన్నాడు అంటే మాకు కూడా సందేహం వేస్తా ఉంది. ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకొని వీలైన తొందరలో దొంగ ఎక్కడ ఉండాలమ్మా, జైల్లో ఉండాలి. కాబట్టి ఇటువంటి వాళ్ళు దొంగల్లో జైల్లో ఉంటేనే న్యాయం జరుగుతుంది ప్రజాస్వామ్యానికి. కాబట్టి చట్టపరంగా, న్యాయపరంగా, రాజ్యాంగ పద్ధతిలో విశ్లేషిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వైలేషన్ జరగదని చెప్పి హామీ ఇస్తున్నాం. మీరు అనుకున్న అన్ని అంశాలపైన తొందరలో క్లారిఫై ఇస్తాం. అరెస్టులు జరుగుతాయి. 100% చట్ట ప్రకారం పోతామని చెప్పి గట్టిగా నమ్మకం చెప్తున్నానమ్మా. రైట్. సౌజన్య గారు, శ్రీనివాస్ చౌదరి గారు చెప్పిన దాని మాటకు ఒక్క మాట కొనసాగిస్తాను నేను. మొన్న ఎన్నికల ప్రచార సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు పదే ఏమనేవాడంటే సైకిల్ బయట ఉండాలి, గాజు గ్లాస్ సింక్ లో ఉండాలి అనేవాడు. అలాగే తప్పు చేసిన వాడు జైల్లో ఉండాలి. ఓకే, రైట్. సౌజన్య గారు, ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే కనుక మళ్ళీ పారిశ్రామికవేత్తల్ని భయపెట్టే విధంగా ఆయన మాట్లాడుతున్నారా? మళ్ళీ 2029లో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము అని చెప్పి ఒక మాటని ఆయన బయటకు తీసుకొస్తున్నారంటే మళ్ళీ పారిశ్రామికవేత్తలు ఆలోచించే అవకాశం ఉందా? ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు అక్కడ పెట్టుబడులు పెట్టాలంటే ఇదే విషయం గురించి అడుగుతున్నారు. మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పి. సో అందుకే దావోస్లో జరిగిన పెట్టుబడులకు సంబంధించి కానీ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఏ విషయమో అక్కడ రివీల్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్లోనే రివీల్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది పర్యటనకు వెళ్ళిన వాళ్ళు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం ఏంటంటే అతనికి పరిపాలన మీద కన్నా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఒక కక్షపూరితమైన ధోరణి ఉంది. ఎందుకంటే నేను చేసిన దానికి నన్ను వీళ్ళు కూర్చోబెట్టారు కాబట్టి వీళ్ళు అసలు ఎదగడానికి వీళ్ళేది. ఆల్రెడీ 20 సంవత్సరాల పాటు వెనక్కి తోసేసిన విధంగా పరిపాలన చేశాను, ఇంకా భవిష్యత్తులో కూడా చేస్తాను అని చెప్పే పరిస్థితి కనిపించే కోణంలో ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపెట్టాలని ఆయన చూస్తున్నారు. కానీ అంతకన్నా బలంగా కుటుంబ ప్రభుత్వం వాళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా ఇన్వెస్టర్స్ భయపడరండి. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ముగ్గురు కూడా చాలా బలంగా వారి బాండింగ్ ఎలా ఉంది, భవిష్యత్తులో మేము ఎలా ఉండబోతున్నాం, పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే మనకి ఇన్వెస్టర్స్ రావాలి, ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరగాలనే ఉద్దేశంతోనే ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇన్వెస్టర్స్ నమ్మే మాట ఎవరిది ఉంటుందంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు గారితో మాత్రమే ఉంటది. కాబట్టి వాళ్ళు భయపడే పరిస్థితి. కాకపోతే ఇతను ఆ ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళు ప్రశాంతంగా ఉంచకూడదు. ఈ రాష్ట్ర ప్రజలు వాళ్ళ ప్రచారం అలా ఉంటుంది, వాళ్ళ ప్రచారం సోషల్ మీడియా ప్రచారం అలా ఉంటుంది. అలా భయపెట్టాలని చూస్తారు కానీ అంతకన్నా బలంగా కూటమి చాలా తిప్పి కొడుతుంది వాళ్ళ ఆలోచనలో కూడా. మీరు గమనించండి, గతానికి ఇప్పటికి సోషల్ మీడియాలో ఏ స్థాయిగా వాళ్ళ యొక్క ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేసే విధానం తగ్గించామనేది ప్రతి ఒక్కరు గమనిస్తానే ఉన్నారు. ఇదివరకు మనం చూసిన సోషల్ మీడియాలో ఇప్పుడు వాళ్ళు పని చేయకుండా వాళ్ళు పని చేస్తానే ఉన్నారు. కానీ దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం వాళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారు. వాళ్ళు పూర్తిగా ఫెయిల్యూర్ అవుతున్నావు. కుటుంబ ప్రభుత్వం బలంగా తిప్పికొడుతుంది. అంటే ఖచ్చితంగా ఈ ఏదైతే ఆలోచనలు ఉన్నాయో కుటుంబ ప్రభుత్వం ఆలోచనలు ఇన్వెస్టర్స్ బాగా బలంగా తీసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ భయపడే పరిస్థితి. కాకపోతే వాళ్ళని భయపెట్టాలని ఇలాంటి చిన్న మాటలు స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా అది ఇంప్లిమెంట్ అవ్వదండి. ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వం చాలా మంచి కోఆర్డినేషన్ తో, ఎందుకంటే ఆ కోఆర్డినేషన్ కూడా మిస్ చేసే పరిస్థితిలో కొన్ని ఏదైనా చిన్న అవకాశం, అది ఎలా అయిపోయిందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైనా చిన్న అవకాశం వస్తే దాన్ని పెద్ద హోల్ చేసేసి దాన్ని ఏదో చొలవలు పలవలు చేసేసి ఇంకేం లేదు వీళ్ళకి కలిసి ఉండరు, వీళ్ళకి ఇప్పటి నుంచి ఎలా ఉంది అలా ఉంది అని చెప్పి విచ్ఛిన్నం చేసేయాలని ఆలోచనతో చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వెంటనే విత్ ఇన్ అవర్స్ లో దాన్ని ఛేదించే పరిస్థితిలో కుటుంబ ప్రభుత్వం ఉంటుంది. అంటే ఏదైనా అంశం అవ్వచ్చు. మనం ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలు ఎన్ని గమనించినా కూడా వెంటనే అలర్ట్ అవుతుంది. ఏదైనా చిన్న అంశాలు విమర్శలు వచ్చినా కూడా వెంటనే అలర్ట్ అయ్యి దాన్ని ఖండించే పరిస్థితి చేస్తుంది. అందుకే అక్కడ ఫెయిల్యూర్ అవుతుంది వైఎస్ఆర్సీపీ. లేదంటే ఏ చిన్న అంశాన్ని తీసుకొచ్చి దాన్ని భూతద్దంలో పెట్టి చాలా దారుణంగా చేద్దామని చూస్తున్నారు. కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా ఇది నమ్మకం కలిగింది. ఎందుకంటే ప్రతి ఇన్వెస్ట్ చేసే ప్రతిదీ గమనిస్తూనే ఉంటారు. వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేసేదాకా ఈ రాష్ట్ర పరిస్థితులు ఏంటి, వీళ్ళ పరిపాలన ఏంటి, నాయకుల యొక్క కోఆర్డినేషన్ ఏంటి, మనం పెడితే ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు, మనం బలంగా పనిచేసే పరిస్థితి ఉండాలి. కాబట్టి ఇది ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా అతను మాటలు ఫెయిల్ అవుతా ఉన్నాయి. కాకపోతే అతను మాత్రం పూర్తి స్థాయిగా అసలు ఇంకా 30 సంవత్సరాలు అంటే అదొక సైకో మెంటాలిటీ అయిపోయింది అతనిది. నేను గతంలోనే 2020లో అమరావతి ఉద్యమం స్టార్ట్ అయిన 10-20 రోజుల్లోపే చంద్రబాబు నాయుడు గారు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు నేను ఆయనతో చెప్పడం జరిగింది, జగన్ పరిపాలన పిచ్చోడి చేతిలో రాయని. ఫస్ట్ అది నేనే చెప్పానండి, పిచ్చోడి చేతిలో రాయి అని చెప్పాను.
ఈ రోజు ఆ పరిపాలనని కాపాడుకున్నాం, అతని చేతుల్లోంచి అది తీసుకొని కాపాడుకున్నాం. మరి ఆ పిచ్చోడు ఈ రోజు మొత్తం అంతా తిరిగి అతని పిచ్చితనాన్ని ఎదుటాల మీద రుద్దడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అది జరగకుండా కూటమి నాయకులు చాలా జాగ్రత్తగా ఈ రాష్ట్రాన్ని ఒక పసిబిడ్డలాగా కాపాడుకునే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎక్కడ భయపడే పరిస్థితి ఉండదండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ చౌదరి గారు, థ్యాంక్ యూ సో మచ్ అప్పసాని రాజేష్ గారు డిబేట్లో పాల్గొన్నందుకు.